మహిళలపై డిజిటల్ వేధింపులు ఆపాలని కోరుతూ గుంటూరులో గత కొద్ది రోజులుగా జరుగుతున్న క్యాంపెయిన్ ముగిసింది. ఈ సందర్భంగా నా సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ సేవాకుమార్ మాట్లాడుతూ మహిళలు డిజిటల్ వేధింపులపై కుంగిపోకుండా ధైర్యంగా బయటపెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ శ్యామా సుల్తానా, డాక్టర్ రాజకుమారి, ఉమాశంకర్, వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో మేము గ్రోత్ చేసుకుందాం, కానీ ఇలాంటివి పెంపొందించుకోవద్దు. గ్రోత్ని చూద్దాము, ఇలాంటివి వైలెన్స్ని అరికడదాము. సో డిజిటల్ వైలెన్స్ని అరికడదాం, డిజిటల్ గ్రోత్ని చేపడదాం అనేసి నినాదంతో ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఐఎంఏ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ ఈ ర్యాలీని స్టార్ట్ చేసినందుకు అండ్ నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చట్టాలు తేవడమే కాదు, ఆ చట్టాలను కఠినంగా అమలు జరిపినప్పుడు మాత్రమే ఈ వైలెన్స్ని మనం తగ్గించగలం. కాబట్టి భారతదేశం ఉమెన్స్ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది, ఎంతో గౌరవిస్తుంది. ఆ గౌరవాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ డిజిటల్ వైలెన్స్ మీద తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని ఐఎంఏ తరఫున కోరుతున్నాం. ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ అనేది చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలియకుండా ఒక సింపుల్ ఒక హార్మ్లెస్ మెసేజ్తో ఏదైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీంట్లో తెలియకుండా ఇబ్బంది పడి దీంట్లోనే ఉండిపోయి బయటికి రావట్ల. కానీ వాళ్ళ ఒక సైలెన్స్ వల్లనే ఆ అబ్యూజర్కి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు బయటకు వస్తేనే వాళ్ళు ఒక లైఫ్ని సేవ్ చేయగలుగుతారు. మిగిలిన అమ్మాయిలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా సేవ్ చేయడం జరుగుతుంది.